హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ టైం మనం హిస్టరీ 25 బిట్స్ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్లో ఇంకో 25 బిట్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఘటోత్కచ ఏ రాజవంశానికి చెందిన రాజు? సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయొచ్చు. గుప్త వంశం. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూడండి. గుప్త చక్రవర్తుల పాలన నిజంగా సాంప్రదాయ భారతీయ చరిత్రలో స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. అలాగే గుప్త రాజవంశ స్థాపకుడు స్త్రీగుప్తుడు. ఈయన పాటలీపుత్రం అంటే నేటి పాట్నాని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. నెక్స్ట్ ఘటోత్కచుని కుమారుడు ఎవరంటే చంద్రగుప్తుడు. సో గుప్తుని తర్వాత ఘటోత్కచుడు, తర్వాత చంద్రగుప్తుడు. సింధులోయ నాగరికత ఏ యుగం నాగరికత? సో ఆన్సర్ వచ్చేసరికి కాంస్యయుగం. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సింధులోయ నాగరికత సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. ఇది కాంస్యయుగం నాగరికత. ఇది 3300 BC నుంచి 1300 BC వరకు కొనసాగింది. నెక్స్ట్ వన్, ప్రాచీన భారతదేశంలో క్రింది వాటిలో ఏది బాగా ప్రాచుర్యం పొందింది? ఏ చదరంగం, బి క్రికెట్, సి హాకీ, డి ఫుట్బాల్. సో ఏది బాగా ప్రాచుర్యం పొందిందంటే చదరంగం. నెక్స్ట్ అశోక ది గ్రేట్ ఏ రాజవంశం యొక్క పాలకుడు? సో అశోకుడు అనే ఆయన ఏ రాజవంశం యొక్క పాలకుడు? సో ఆప్షన్ సి మౌర్య. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అశోక్ చక్రవర్తి మౌర్య రాజవంశ చక్రవర్తి. సో ఆయన దాదాపు భారత ఉపఖండాన్ని అంతటినీ పాలించాడు. అలాగే మౌర్య రాజవంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుని మనవడు. నెక్స్ట్ వన్, మొదటి బౌద్ధ మండలి ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి రాజగృహ. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూడండి. మనకి మొత్తం 4 బౌద్ధ మండలాలు జరిగినాయి. సో ఇవైతే ప్రాచీన భారతదేశంలో చారిత్రక బౌద్ధ సన్యాసులు మరియు పండితుల సమావేశాల శ్రేణికి సూచిస్తుంది. సో ఈ ఫస్ట్ బౌద్ధ మండలి అనేది 483 BCEలో అజాతశత్రు రాజు పాలనలో మహాకశ్యపుని అధ్యక్షతన జరిగింది రాజగృహలో. సో సెకండ్ బౌద్ధ మండలి వైశాలి భారతదేశంలో క్రీస్తుపూర్వం 383లో జరిగింది. థర్డ్ వన్ వచ్చేసరికి పాటలీపుత్రం భారతదేశం 250 BCలో జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి తంబఫని శ్రీలంక క్రీస్తు 772లో జరిగింది. సో నెక్స్ట్ శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆప్షన్ బి సీముఖ. నెక్స్ట్ ఈయనే శాతవాహన వంశానికి మొదటి రాజవంశ స్థాపకుడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సింధులోయ నాగరికత ప్రజలు ఎవరిని ఆరాధించారు? సో ఆప్షన్ బి పశుపతి దేవుణ్ణి ఆరాధించారు. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది. సింధు నాగరికత అనేది ప్రస్తుత ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్ మరియు వాయవ్య భారతదేశం వరకు వ్యాపించిన పురాతన నాగరికతల్లో ఒకటి. సింధు నాగరికత ప్రజలు పశుపతిని ఆరాధించారు. నెక్స్ట్ ఉపనిషత్తులు. సో ఉపనిషత్తులు అనేవి సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి హిందూ తత్వశాస్త్రం యొక్క మూలం. ఉపనిషత్తులు అనేవి హిందూ తత్వశాస్త్రం యొక్క మూలం. సో దానికి ఎక్స్ప్లెనేషన్ చూడండి. సో ఉపనిషత్తుల్ని మీమాంస వేదాంత అని కూడా అంటారు. ఇవి వేదాలకు ముగింపును సూచిస్తాయి. హిందూ మతానికి ఆధారమైన తాత్విక గ్రంథాల సమాహారం. ఉపనిషత్తు అంటే దగ్గర కూర్చోవడం లేదా రహస్య సిద్ధాంతం. నెక్స్ట్ గాంధార్ కళ కలయిక. సో గాంధార్ కళ కలయిక దీని వచ్చరికి ఆన్సర్ ఆప్షన్ బి ఇండో గ్రీక్. గాంధార్ కళ కలయిక ఏంటంటే ఇండో గ్రీక్. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూడండి. గాంధార్ కళ అనేది భారతీయ, గ్రీకు మరియు రోమన్ కళాత్మక సాంప్రదాయాల యొక్క
ప్రత్యేక మిశ్రమం. ఇది 1వ శతాబ్దంలో బాగా అభివృద్ధి చెందింది. సతీ ఆచారానికి సంబంధించిన తొలి సూచన క్రింది ఏ శాసనంలో చేయబడింది? ఆప్షన్ బి భానుగుప్త యొక్క ఎరాన్ శాస్త్రంలో సతీ ఆచారానికి సంబంధించిన తొలి సూచన చేశారు. అజంతా గుహల గురించి కింది వాటిలో ఏది నిజం కాదు? మహారాష్ట్రలో ఉన్నాయి, బౌద్ధ కళ అలంకరించబడ్డాయి, ప్రాచీన భారతదేశంలో ఉపయోగించిన పద్ధతులను వర్ణిస్తాయి, వాటిలో వృక్షజాలం మరియు జంతుజాలం చిత్రాలు లేవు. దీనిసరికి ఆన్సర్ ఆప్షన్ సి ప్రాచీన భారతదేశంలో ఉపయోగించిన పద్ధతులను వర్ణిస్తాయి. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇవి సహ్యాద్రి శ్రేణుల్లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో వాఘేరా నదిలో ఉన్న రాతి గృహాల శ్రేణి. అలాగే వీటికి 1983లో యునెస్కో వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు లభించింది. అజంతాలో మొత్తం 29 గృహాలు ఉన్నాయి. అజంతా గృహల్లో ఒక పెద్ద గుర్రపు డెక్క ఉంది. నెక్స్ట్ అజంతా గృహలు బౌద్ధ సన్యాసులచే చెక్కబడ్డాయి. సో దీనిలో ఉపయోగించిన పెయింటింగ్ ఏంటంటే ఫెస్కో పెయింటింగ్ ఉపయోగించారు. సో దీనిలో మొత్తం ఎరుపు రంగునే ఉపయోగించారు. ఈ పెయింటింగ్స్లో ఎక్కడా కూడా నీలం రంగు ఉపయోగించలేదు. సో ఇది అజంతా గృహాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్. కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోని మెహ్రౌలీ పిల్లర్ దేనికి ప్రధానంగా ప్రసిద్ధి చెందింది? అద్భుతమైన నాణ్యమైన ఉక్కు దేనికి ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ బి అద్భుతమైన నాణ్యమైన ఉక్కు ప్రసిద్ధి చెందింది. సో దీనికి హిస్టరీ చూడండి. ఇది భారతదేశంలోని న్యూఢిల్లీలోని కుతుబ్ కాంప్లెక్స్ వద్ద కనిపిస్తుంది. ఇది గుప్త రాజవంశానికి చెందిన చంద్రగుప్త II కాలంలోనిది. ఇది 99% ఉక్కుతో తయారైంది. సో ఇప్పుడు దాకా తుప్పు పట్టిన స్థితిలో ఉంది. నెక్స్ట్ అశోకుని శాసనంలో ఏ లిపి ఉపయోగించబడింది? ఆప్షన్ ఏ బ్రాహ్మీ లిపి. సో అశోకుని శాసనాల్లో ఎక్కువగా బ్రాహ్మీ లిపి ఉపయోగించారు. కొన్నిసార్లు ఖరోష్టి లిపిని ఉపయోగించి రాశారు. నెక్స్ట్ ఆర్యభట్ట మరియు కాళిదాసు ఏ గుప్త చక్రవర్తి ఆస్థానంలో ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి చంద్రగుప్త II. దీనికి చూడండి. ఇదే విధంగా చంద్రగుప్త విక్రమాదిత్య అనే బిరుదు ఉంది చంద్రగుప్త IIకి. అలాగే గుప్త కాలంలో ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట మరియు వరామిహుడు గుప్తుల కాలంలో ఉన్నారు. అలాగే వరామిహుడు అంటే పురాతన ఖగోళ శాస్త్రవేత్త. అలాగే వరామిహుడు బృహత్ సంతతి అనే గ్రంథాన్ని రచించాడు. ఇది ఖగోళ శాస్త్రం గురించి వివరిస్తుంది. సో దానికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ మొహంజోదరోలో అతిపెద్ద భవనం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి గొప్ప ధాన్యాగారం. దానికి ఎక్స్ప్లెనేషన్ చూడండి. నెక్స్ట్ ఇందులో 27 గదులతో విభజించబడి భారీ ఇటుక పునాదిపై నిర్మించబడి ఉంటుంది. సో అతిపెద్ద భవనం ధాన్యాగారం. నెక్స్ట్ కింది వానిలో కనిష్కుని ఆస్థాన వైద్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి చరక. సో చరకుడు కనిష్కుని ఆస్థాన వైద్యుడు. ప్రాచీన భారతదేశంలో ఆయుర్వేద వైద్యానికి సహకరించిన వాళ్ళు చరకుడు ఒకడు. చరక సంహిత అనే రచన కూడా రచించాడు ఈయన చరకుడు. ఆచారాలకు సంబంధించిన వేదం పేరు? ఆప్షన్ బి యజుర్వేదం. ఆచారాలకు సంబంధించిన వేదం ఏంటంటే యజుర్వేదం. సో మనకి దీంతో పాటు ఇంకో 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. సో ఈ 4 వేదాలు ఉన్నాయి మనకి. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యం యొక్క రాజధాని ఎక్కడ ఉంది? సో మౌర్య సామ్రాజ్యం యొక్క రాజధాని ఆప్షన్ ఏ పాట్లీపుత్రం. సో ఇది ఇప్పుడున్న బీహార్లోని పాట్నా, బీహార్ రాజధాని పాట్నా. దీన్ని పాట్లీపుత్రం అని పిలిచేవారు ఇదివరకు. చోళుల కాలంలో నిర్మించిన బృహదీశ్వర ఆలయం ఎక్కడ ఉంది? ఇది ఆప్షన్ సి తంజావూరు. సో ఇది తమిళనాడులో ఉంది. రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు బృహదీశ్వరాలయాన్ని క్రీస్తు శకం 1010లో నిర్మించారు. ఇది తమిళనాడులో తంజావూరులో ఉంది. సో ఇక్కడ శివుడు నృత్య భంగిమలో ఉంటాడు. దీన్ని నటరాజు అని కూడా పిలుస్తారు.
అలాగే గ్రానైట్తో నిర్మించిన మొట్టమొదటి ఆలయం. నెక్స్ట్, కామరూప్ భారతదేశంలోని ఏ ప్రాంతపు పురాతన పేరు? సో ఆప్షన్ డి ఆన్సర్ అస్సాం. అస్సాంని ఇదివరకు కామరూప్ అని పిలిచేవారు. ప్రాచీన భారతీయ సాహిత్యాల్లో ప్రస్తుత అస్సాంను కామరూప్ అని పిలిచేవారు. ఈ సమయంలో దేశంలో జ్యోతిష్య పద్ధతుల కారణంగా దీన్ని ప్రగ్జ్యోతిష్పూర్ అని కూడా పిలిచారు. కామరూప్ అనేది చరిత్ర యొక్క తర్వాతి భాగంలో మరింత ప్రధానమైన పేరుగా మారింది. సో అస్సాంని ప్రాచీన కాలంలో కామరూప్ అని పిలిచేవారు. నెక్స్ట్, గ్రీక్, రోమన్, బౌద్ధ కళ అని కూడా పిలువబడే భారతీయ కళల కేంద్రం. సో ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి రిపీట్ అయింది, చూడండి. సో ఆప్షన్ సి గాంధార. గ్రీకో బౌద్ధ కళ లేదా గాంధార కళ అని కూడా పిలుస్తారు. ఇది ప్రాచీన గ్రీకు మరియు బౌద్ధ మతం సాంస్కృతిక సమకాలీకరణ. ఇది ప్రధానంగా భారత ఉపఖండంలో వాయవ్య అంచున ఉన్న పురాతన ప్రాంతం గాంధారాలో ఉద్భవించింది. సో గాంధార కళ అనేది గాంధార ప్రాంతంలో ఉద్భవించింది. నెక్స్ట్ వన్, గొప్ప చాళుక్య రాజు పులకేశి టూని ఓడించి చంపిన తర్వాత కింది వారిలో పల్లవ రాజులు వాతాపి కొండ అనే బిరుదును స్వీకరించారు. సో యుద్ధం తర్వాత ఏ రాజు వాతాపి కొండ అనే బిరుదును తీసుకున్నాడంటే ఆప్షన్ ఏ నరసింహవర్మన్ 1. వాతాపి యుద్ధం 642 BCEలో చాళుక్యుల రాజధాని వాతాపి సమీపంలో పల్లవులకి చాళుక్యులకి మధ్య జరిగింది. సో చాళుక్యరాజు అయిన రెండో పులకేశి పల్లవరాజు నరసింహవర్మన్ చేతిలో ఓడిపోయాడు. సో యుద్ధంలో విజయం సాధించినందుకు నరసింహవర్మన్కి వాతాపి కొండ అనే బిరుదు వచ్చింది. అలాగే విజయానికి చిహ్నంగా ఆయన మల్లికార్జున స్వామి టెంపుల్ని కట్టించారు. కింది వాటిలో సంస్కృత భాష యొక్క వ్యాకరణవేత్త ఎవరు? సో ఆప్షన్ డి పాణిని. దీనికి ఎక్స్ప్లెనేషన్ చూడండి. సంస్కృత భాష యొక్క మొదటి వ్యాకరణ గ్రంథం పాణినిచే రాయబడింది. ఈయన ప్రాచీన సంస్కృత భాషావేత్త. అలాగే అష్టాధ్యాయి అనే గ్రంథాన్ని రచించారు పాణిని. సో పాణిని చేత రచించబడిన గ్రంథం ఏంటి? అష్టాధ్యాయి. నెక్స్ట్ వన్, గౌతమ బుద్ధుడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ బి శాక్య వంశానికి చెందినవాడు. గౌతమ బుద్ధుడు దక్షిణ నేపాల్లోని లుంబిని ప్రావిన్స్లో జన్మించాడు. అతను హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసించే శాక్య వంశానికి చెందిన గొప్ప కుటుంబంలో జన్మించాడు. సో ఇతని తండ్రి శుద్ధోధనుడు, తల్లి మహామాయ. నెక్స్ట్, చర్చ్ నామా ఏ విజయ చరిత్రను నమోదు చేస్తుంది? ఆప్షన్ సి అరబులు. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూడండి. చర్చ్నామా చారిత్రకంగా ముఖ్యమైనది. సింధ్ ప్రాంతం ద్వారా భారత ఉపఖండంలో ఇస్లాం యొక్క మూలాల గురించి వలసవాద అవగాహనకు ఇది మూలం. సో ఇది అండి 25 బిట్స్. సో ప్రీవియస్ 25 బిట్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, తర్వాత చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.